ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, అమ్మని తీసుకొస్తానన్నా ఇంత బిల్డప్ ఇచ్చావు, రాలేదా? ఏమాది ముద్దులు కొడుకున్నావు, పెద్ద కొడుకున్నావు, ఏమైంది? అంటే లోపల కూడా సేమ్ డైలాగ్స్ యూజ్ చేశా, కానీ ఇక్కడ కొంతమంది మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ నా పర్ఫార్మెన్స్ని ఓవర్టేక్ చేసేసింది. అదంతేరా తెక్కలది. కోపం వస్తే అలుగుతుంది. దానికోసం మనం ఎవ్వరం పస్తులు ఉండక్కర్లేదు. మనం తినేద్దాం. అమ్మ పెట్టమ్మా. మావయ్య, అవును, ఎవరు తింటే ఏంటి, తినకపోతే ఏంటి? నాకైతే ఆకలిస్తుంది, నేను తింటాను. చేతి చెల్లివని కూడా చూడును. అన్నంలో చేయి పెట్టామంటే చేయి విరిచేస్తాను. ఏంటి నీ రౌడీయిజం? అది వెళ్ళి అడిగాడు కదా, తినడానికి రానంది, దానికి ఏం చేయాలి? వెళ్ళి బ్రతిమాలాలి, బుజ్జగించాలి, నచ్చ చెప్పాలి, ఏదో ఒకటి చేసైనా అవన్నీ భోజనానికి తీసుకురావాలి, అంతే. ఏం చేసినా ఆవిడ వచ్చేలా లేదు కదా. ఇప్పుడేంటి, ఆవిడొచ్చే వరకు భోజనం పెట్టవా? అంతేనా? అయితే మేం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం. ఆహా, అందరూ అటు చూడండి. అదేంటొదినా డోర్ వేసేసావు? తలుపు మాత్రమే కాదు, తాళం కూడా వేశాను. ఇంట్లో వాళ్ళెవ్వరూ బయటికి పోకుండా, బయట నుంచి ఏ ఫుడ్ రాకుండా కట్టుదిట్టం చేశాను. ఇదిగో, మీరు ఎక్కువ చేశారంటే ఈ ఫుడ్ కూడా ముష్టోడికి పెట్టేస్తాను. ఏంటి, నువ్వు ఇంటికి తాళం వేసేస్తే అయిపోతుంది అనుకుంటున్నావా? బయట నుంచి ఫుడ్ రాకపోతే ఏంటి, మేమే వండుకుంటాం. ఆహా, అవును, మేమే వంట చేసుకుంటాము. ఆహా, అవునా? అయితే ఇదేంటొదినా కిచెన్ డోర్ కూడా వేసేసావు? చెప్పాగా, తాళం కూడా వేశాను. ఏంటమ్మా మాకు ఈ శిక్ష? మావయ్య గారు, ఇది మీరు శిక్ష అనుకుంటారో నేను దుర్మార్గురాలను అనుకుంటారో మీ ఇష్టం మావయ్య గారు. అత్తయ్య గారైతే భోజనానికి రావాలి, లేదంటే నేనెవరికి ఫుడ్ పెట్టను, అంతే. నువ్వు నిజంగానే దుర్మార్గురాలివే. లోకే గుండెమంది తిట్టడం కాదు, వెళ్ళి ఆవిడ బతుమాలదాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.